వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ మిక్స్డ్ బిర్యానీ చేసుకుందాం. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా స్పైసీగా చేసి పెట్టారనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. 2 కిలోల రైసు, పావు కిలో మటను, కిలో చికెను, కిలోన్నర రొయ్యలు. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకుందాం. మనం మిక్స్డ్ బిర్యానీ చేసుకుందాం. వాటికి మసాలాలు 2 జాజికాయలు, ఒక 20 యాలకులు, 40 లవంగ మొగ్గలు, 2 కిలోలు బియ్యం చేసుకుందాం. కిలోకి 20 లవంగ మొగ్గలు, 4 మరాఠీ మొగ్గలు, అనాస పువ్వు, జాజి పువ్వు, సోంపు, జీలకర్ర, ధనియాలు, సాజీరా, ఒక బిర్యానీ ఆకు, దాసల చెక్క 3. ఇవన్నీ మనం మిక్సీ పట్టుకుందాం. ఎండలో పెట్టినవి అయితే ఊరికే పట్టేసుకోవచ్చు. ఎండలో పెట్టకపోతే ఒకసారి వేడి చూపించి మిక్సీ పట్టుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసాను. ఒక 1/2 కిలో ఆయిల్ పోసాను. ఒక 6 బిర్యానీ ఆకులు వేస్తున్నాను. ఎండుమిర్చి వేస్తున్నాను. వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలకి నాట్లు పెట్టాను. ముచ్చుకులు అయితే తీయకూడదు, కలిసిపోతాయి. ఉల్లిపాయలు ఇష్టమైతే ఎక్కువైనా వేసుకోవచ్చు, వీటికేమీ లెక్కలేదు. ఉల్లిపాయలు దోరగా వేసుకున్నాం. ఉల్లిపాయలు వేగిపోయి మటన్ వేసేస్తున్నాను. చికెన్ కూడా వేసేస్తున్నాను. ఫ్రైలు వేస్తున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి వేసేస్తున్నాను. కరివేపాకు పచ్చిమిర్చి ముందు వేసుకుంటే నూనె అంతా పైకి సిందిపోతుంది, అందుకని తర్వాత వేసుకోవాలి. కలుపుకుని అల్లం పేస్ట్ వేసేసుకుందాం. అదే పసుపు వేసేసుకుందాం. ఇది ఇంటిలో ఆడించిన పసుపు, మంచి పసుపు. మనం ఎక్కువ వాడుకున్నా ఏం చేయదు, మంచిది. పసుపులు కారాలు బయట కొనుక్కోకూడదు. అల్లం పేస్టులు. కారం వేస్తున్నాను. కారం పెద్దగా కారం ఉండదు, కొంచెం కారం మనం ఎసరు పోసాకే వేసుకుందాం. మసాలా పొడి మిక్సీ పడుతున్నాను కదా, అయిపోయింది, పట్టేసాను. చేస్తాను. కొంచెం ఉంచుకొని నీళ్ళు పోసాకే వేద్దాం. తగినంత సాల్ట్ కూడా 3 వంతులు వేసేసుకుని ఇది వాటర్ పోసాకే వేసుకుందాం. ఒకసారి కదుపుకుందాం. ఇది ఒక 30 నిమిషాలు ఉడికితే మటను చికెను బాగా ఉడికిపోతుంది. స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక 30 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. మనం పక్క స్టవ్ మీద వాటర్ పెట్టుకుందాం, తొందరగా అయిపోతుంది. వాటర్ ఎలాగంటే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులన్నర నీళ్లు పడతాయి. రైస్ ఏమో ఒక 3 గంటల ముందు నానబెట్టుకోవాలి. చూసుకుందాం. అంటుకుంటాను చూసుకోవాలి, అంటుకుంటలేదు. మళ్ళీ మూత వేసేసుకుందాం. కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. 20 మినిట్స్ అయింది. ఇంకా 10 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. అప్పుడు ఎసరు పోసుకుందాం. స్టవ్ అలా చిమ్ములోనే పెట్టుకుందాం. ముందుగా ఉంచుకున్నాం కదా కారం, బిర్యానీకి సరిపడి మసాలా పొడి వేసేస్తున్నాను.
కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం. ఇంకా కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకుని వాటర్ పోసేసుకుందాం. హాట్ వాటర్ పోసేసి ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా వేసేసాను. ఒకసారి కదుపుకుని స్టవ్ కొంచెం మీడియంలో పెట్టుకుందాం. మరి అయ్యక్కర్లేదు, మీడియంలో పెట్టుకుందాం. ఒకసారి కదుపుకుని మూత పెట్టేసుకుందాం. మగ్గిపోతుంది. స్టవ్ లోనే ఉండాలి. పైన బరువు పెట్టుకుందాం. మిక్స్డ్ బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.